హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో కొంచెం జలుబు చేసింది ఏమనుకోవద్దు. సో కొంచెం వాయిస్ డిఫరెంట్గా వస్తుంది కదా, అందుకే చెప్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసాను కొన్ని ఫెస్టివ్ వేర్ కలెక్షన్తో. సూపర్ డూపర్ ఫెస్టివ్ వేర్ అని చెప్పచ్చు. ఫెస్టివ్ వేర్ ఆర్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ లాగా కూడా మీరు అనుకోవచ్చు. సూపర్ డూపర్ ఉన్నాయి. డెఫినెట్లీ మీరు ఒకవేళ వెడ్డింగ్ గెస్ట్ అయినా ఆర్ మీదే వెడ్డింగ్ అయినా కూడా కొంచెం గ్రాండ్ కలెక్షన్ మీ దగ్గర ఉంటే మంచిది కాబట్టి డెఫినెట్లీ మీరు షాపింగ్ చేయొచ్చు. వాటిని నేను అమెజాన్లో తీసుకున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ కలర్ ఇది యాక్చువల్లీ. అంటే నాకు కొంచెం ఫెస్టివ్ వేర్ అనగానే ఎక్కువ గుర్తొచ్చేది ఈ కలర్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాకైతే పర్సనల్లీ ఇది వేసుకున్నప్పుడు నా స్కిన్ ఇంకా కొంచెం మంచి గ్లోగా కనిపిస్తుంది అనమాట. సో అందుకే నాకు ఈ కలర్ నాకు పర్సనల్లీ నా స్కిన్ టోన్కి బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. సో దట్ ఈ మస్టర్డ్ ఎల్లో అండ్ ఈ గోల్డ్ కాంబినేషన్ ఎప్పుడైనా మిక్స్ అయితే కనుక చాలా చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట. సో అందుకే సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఆలియా కట్ స్టైల్ వస్తుంది ఇది. అండ్ దీని మీద అంతా గోల్డ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మస్టర్డ్ ఎల్లో. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ ఉందన్నమాట. సో కొంచెం నలిగిపోయింది. యాక్చువల్లీ నేను ఇంకా వేసుకోలేదు, బట్ ఇది కొంచెం రావడమే కొంచెం నలిగిపోయి వచ్చింది అనమాట. అంటే దీనికి పెట్టినప్పుడు కొంచెం ఫోల్డింగ్స్ వచ్చేసాయి. సో మొత్తం గోల్డ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. సో స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి. సో ఇలా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం మంచి గోల్డ్ టోన్ వచ్చింది. అంటే దీనికి షైన్ ఉందన్నమాట, కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ లాగా. సో మంచి రిచ్ లుక్ ఉంటుంది. వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ గివ్ ద ట్రై గైస్. చాలా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. యాక్చువల్లీ ఇది జనస్యా బ్రాండ్. చాలాసార్లు మీకు జనస్యా బ్రాండ్ గురించి చూపించాను. వాళ్ళ కలెక్షన్ అంతా చాలాసార్లు షేర్ చేశాను. ఫిట్టింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. అండ్ ఇది బాటమ్ వచ్చింది ప్లెయిన్ ట్రౌజర్ ప్లాజో. యాక్చువల్లీ ప్లాజో వచ్చింది అనమాట. అండ్ లోపల కూడా మంచిగా లైనింగ్ ఇచ్చేసారు బాటమ్కి కూడా. సో ఇలాంటి వాటిని మనం కావాలంటే హల్దీస్కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్రైడ్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే బ్రైడ్స్ కాదు, బ్రైడ్స్ కొంచెం శారీస్ లాంటివి కట్టుకుంటారు కాబట్టి బ్రైడ్స్ మేడ్స్కి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇది బాటమ్ వచ్చింది. అండ్ దుపట్టా వచ్చేసి ఆర్గాన్జా దుపట్టా వచ్చింది అనమాట. సో సేమ్ ఫ్యాబ్రిక్లో ఆర్గాన్జా దుపట్టా వచ్చింది. అండ్ దీనికి మొత్తం కూడా ఇలా షైనీగా ఇట్లా ఉందన్నమాట. సో లెంత్ అండ్ విడ్త్ అయితే పర్ఫెక్ట్ ఉంది. నేను పక్కన వేసుకుని కూడా చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. దుపట్టా కూడా చాలా నచ్చింది నాకు. కలర్ కాంబినేషన్, కలర్ ఎస్పెషల్లీ నాకు ఇదంతా కూడా మొత్తం డ్రెస్ కలర్ అంతా కూడా చాలా నచ్చింది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. సో నేను ఆల్మోస్ట్ అన్ని కూడా జనస్యా బ్రాండ్వే ట్రై చేశాను. రీసెంట్గా ఏమీ తీసుకోలేదు పెద్ద జనస్యా అవి. సో తీసుకుందాం అన్నట్టుగా చూస్తే కొత్త కలెక్షన్ చాలా యాడ్ అయ్యి ఉంది. సో అందుకే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది కొంచెం జార్జెట్ మెటీరియల్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ కూడా ఇది కూడా బాగుంది. అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట. అంటే కొంతమందికి పట్టు ఫ్యాబ్రిక్స్ కొంచెం థిక్గా ఆ ఫీల్ వస్తుంది. బట్ కొంతమందికి జార్జెట్ అయితే చాలా 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 కంఫర్టబుల్ ఉంటుంది. యాక్చువల్లీ నాకైతే జార్జెట్ చాలా ఇష్టము వేసుకోవడానికి. అండ్ దీని మీద ఇలా ఎంబ్రాయిడరీ రావడం వల్ల మంచి లుక్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కలర్ కూడా కొంచెం డార్క్ షేడ్ కదా. సో చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ ఫ్లోయిగా ఉంది. అంబ్రెలా ప్యాటర్న్ అనమాట మొత్తం అంతా. సో కొంతమంది ఏ లైన్ కుర్తీస్ లాంటివి ఎక్కువ చూపించండి అని అడుగుతున్నారు. డెఫినెట్లీ చూపిస్తాను. రీసెంట్గా పెద్ద అంబ్రెలా కట్ ఏమి చూపించలేదు కదా అని చెప్పి ఇవి ట్రై చేశాను అనమాట. అండ్ నాకు చాలా నచ్చింది. దీనికి కూడా లైనింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ప్లాజో. నేను కూడా లైనింగ్తో సహా అన్ని పర్ఫెక్ట్గా వచ్చేసాయి. అన్నీ ఆల్మోస్ట్ జనస్యాయి కాబట్టి అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అండ్ దాని దుపట్టా వచ్చేసి ఇది కూడా చాలా నచ్చింది తెలుసా నాకు. కట్ వర్క్ దుపట్టా టైప్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. మంచి షేడ్, యాక్చువల్లీ మెరూన్ షేడ్. నా దగ్గర అయితే షేడ్ నా దగ్గర ఇప్పటి వరకు లేదు అసలు. అండ్ మెరూన్ మీద కూడా గోల్డ్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ చాలా ఫ్లోయిగా ఉందన్నమాట ఈ డ్రెస్. అంటే ఫ్యాబ్రిక్ కొంచెం ఇది జార్జెట్ కదా, కొంచెం ఫ్లోయిగా ఉంటుంది. సో మంచి లుక్ వస్తుంది వేసుకుంటే. నేను వేసుకుని అలాగే చూపిస్తాను, మీరు చూడండి. సో అది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ నేను సైజ్ లార్జ్ తీసుకున్నాను, మెన్షన్ చేయడం మర్చిపోయా. సో ఇది
ఇది కొంచెం ఏ లైన్ కుర్తీ అనమాట, మీరందరికీ నచ్చినట్టు. అండ్ కొంచెం సింపుల్గా ఉంటుంది. అండ్ ఈ కలర్ నాకు చాలా ఇష్టం. ఈ కలర్ అన్ని కలర్స్ ఇష్టం అంటున్నాను అనుకోవద్దు. సో ఆల్మోస్ట్ ఇష్టం కాబట్టి అన్ని కలర్స్ తీసుకున్నాను. నాకు నచ్చే కలర్సే తీసుకున్నాను కాబట్టి చాలా ఇష్టం అని చెప్తున్నా. లైట్ షేడ్స్లో నాకు చాలా ఇష్టం అనమాట. పింక్ అంటే కూడా ఇది ఎక్కువ ఇష్టం నాకు యాక్చువల్లీ. సో ఇది కూడా బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అండ్ జనసేనలో లాస్ట్ టైం కూడా ఇలాంటి షేడ్ ఒకటి తీసుకున్నాను, బట్ అది అంబ్రెల్లా కట్లో తీసుకున్నాను. సో దీని మీద వచ్చేసి ప్రింట్ వచ్చింది. సో చాలా సింపుల్ ఉంటుంది అనమాట. సింపుల్గా వేసుకోవాలని ఇష్టపడే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ కలర్ కూడా కొంచెం యూనిక్గా ఉంది కాబట్టి చాలా మంది దగ్గర ఉండని కలర్ కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఏలని కుర్తి దీని గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. మొత్తం అంతా స్ట్రైప్స్ లాగా వచ్చాయి. అండ్ ఇది బాటమ్ వచ్చింది ట్రౌజర్, ప్లెయిన్ ట్రౌజర్ వచ్చింది అనమాట. ఇది ఇంకా కొంచెం బడ్జెట్లోనే వచ్చింది యాక్చువల్లీ ఈ సెట్. అండ్ దీనికి దుపట్టా, ఇది దుపట్టా వస్తుంది. కంప్లీట్ ప్లెయిన్ అనమాట దుపట్టా. జస్ట్ ఇట్లా చిన్న బార్డర్ వచ్చి మొత్తం అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇది కూడా షిఫాన్ దుపట్టా టైప్ వస్తుంది అనమాట. సో లెంత్ అండ్ విడ్త్ ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. నెక్స్ట్ నేను ఎప్పుడు లాస్ట్ నా ఫేవరెట్ చూపిస్తాను కదా, నా ఫేవరెట్ లాస్ట్లో చూపిస్తాను. అన్నిటికంటే మోస్ట్ ఫేవరెట్ అది. ఈ మధ్య నాకు బాగా ఇష్టమైన కలర్ అవుతుంది అది. సో అది లాస్ట్ చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇది చూపిద్దాం. ఈ కలర్ కూడా చాలా యూనిక్ కలర్ యాక్చువల్లీ. అండ్ ఇది కూడా ఆలియా కట్ స్టైల్లోనే వచ్చింది. అండ్ బ్రౌన్ షేడ్ అనమాట. చాలా యూనిక్ కలర్ ఇది కూడా యాక్చువల్లీ. అందరి దగ్గర ఉండని కలర్ అండ్ అస్తమానం దొరకని కలర్ యాక్చువల్లీ. బ్రౌన్ షేడ్ అనమాట. సో లైట్ బ్రౌన్ వస్తుంది. దీని మీద కూడా సేమ్ గోల్డ్ టైప్లో బ్రౌన్ గోల్డ్ మిక్స్ అయ్యి ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం ఆలియా కట్ స్టైల్లో. సో స్లీవ్స్ ఇది జార్జెట్ వస్తుంది. ఫస్ట్ ఆలియా కట్ చూపించింది పట్టు ఫ్యాబ్రిక్ అది. ఇది జార్జెట్ మెటీరియల్ అనమాట. అండ్ దీనికి ప్లాజో బాటమ్ ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇది కూడా ప్లాజో అనమాట. దీనికి కూడా లైనింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చేసారు. సో ఇది దుపట్టా కాంట్రాస్ట్లో, కంప్లీట్ కాంట్రాస్ట్లో వస్తుంది. విత్ బ్రౌన్ షేడ్ ప్రింట్ వచ్చి గోల్డ్ అండ్ బ్రౌన్ షేడ్లో ప్రింట్ వస్తుంది అనమాట. సో అన్నీ వేసుకొని చూపిస్తాను. డోంట్ వరీ, మీకు ఎలా ఉందో లుక్ అనేది మీకు కంప్లీట్గా తెలిసిపోతుంది. అండ్ లాస్ట్ నా ఫేవరెట్ చూపిస్తా అన్నా కదా, ఎస్ ద మోస్ట్ ఫేవరెట్. నాకు రీసెంట్ టైమ్స్లో ఈ కలర్ అంటే చాలా పిచ్చి వచ్చింది. అండ్ నాకు ఇది అసలు దీనికి రివ్యూస్ కూడా లేవన్నమాట. చూపిస్తాను వెయిట్. రివ్యూస్ కూడా లేవు నేను తీసుకునేటప్పటికి. కొత్తది అనమాట, కొత్త కలెక్షన్లో యాడ్ అయినట్టుంది. అంటే ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం వెల్వెట్ కలెక్షన్ యాడ్ చేశారు. సో అసలు నేను వచ్చాక ఎంత బ్యూటిఫుల్ ఉందో అని దాన్ని చూస్తూ అడ్మైర్ చేస్తూ ఉండిపోయా. ఇదిగోండి, మీకు తెలుసు నేను ఫాలో అవుతూ ఉంటే నాకు ఈ నెక్ ప్యాటర్న్ చాలా ఇష్టం. అండ్ నాకు ఈ మధ్య ఈ రాయల్ బ్లూ కూడా చాలా నచ్చుతుంది. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కువ శారీస్ కూడా బ్లూ షేడ్స్లో ఎక్కువ కడుతున్నా. సో నాకు చాలా నచ్చుతుంది అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది తెలుసా, చాలా 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 బ్యూటిఫుల్ అనిపించింది నాకు. కలర్ అద్దరిపోయింది. అండ్ దీని మీద షైన్ ఉందన్నమాట మొత్తం. అండ్ వెల్వెట్ అయినప్పటికీ మరీ థిక్గా లేకుండా కొంచెం లైట్గా ఉంది. థిక్గా లేకపోతే వెయిట్ ఫీల్ అవ్వడం అలా ఏం లేదు. అండ్ పర్ఫెక్ట్ ఫర్ దీస్ వింటర్ వెడ్డింగ్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. కొంచెం యూనిక్గా కనపడడానికి డెఫినెట్లీ ఇలాంటిది ట్రై చేయొచ్చు అనమాట. సో నార్కలీ స్టైల్ ఇది కూడా ఏలైన్ కాదు. ఓకే, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఆ వర్క్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా, పెట్టుకోగానే నాకు భలే అనిపించింది. కలర్ వల్ల ఇంకా ఆ షైన్ ఉందన్నమాట. అండ్ ఇది బాటమ్ వచ్చింది సేమ్ వెల్వెట్లో ట్రోజర్ లాగా. నాకు వెల్వెట్ వేసుకోవడానికి భయం ఏంటంటే, చూడండి ఎంత షైన్ అవుతుందో. నాకు వెల్వెట్ వేసుకోవడానికి భయం ఏంటంటే చాకీ హెయిర్ అంతా పడుతుంది అనమాట. అదొక మెయిన్ ప్రాబ్లం వెల్వెట్తో. ఎస్పెషల్లీ డార్క్ షేడ్ చేసుకోవాలంటే చాలా భయం అనమాట. సో చూడాలి, నాకైతే చాలా నచ్చింది. అసలు నాకైతే ఇచ్చేయాలి అన్నట్టయితే ఏమనిపించట్లేదు, చాలా నచ్చింది. అండ్ నాకు దుపట్టా కూడా చాలా నచ్చింది. ఇప్పుడు స్పేస్ సిల్క్, జిమ్మిచూ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట దుపట్టా. జిమ్మిచూ ఆర్ స్పేస్ సిల్క్ అనుకుంటే ఇది యాక్చువల్లీ. ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఆ షైన్ చూసారా ఎంత బాగుందో, చాలా నచ్చింది నాకు. షైనీగా ఉందన్నమాట. అండ్ కట్ వర్క్ టైప్ వచ్చింది. లెంత్ అండ్ విత్ బాగుంది. కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు ఎంత బాగుందో కలర్. ఇప్పుడు ఈ మధ్య నేను రెడ్ శారీ ఒకటి కట్టాను కదా, ఈ టైప్లోదే. అది జిమ్మిచూ శారీ, ఇది యాక్చువల్లీ స్పేస్ సిల్క్ అనుకుంటున్నాను నేను. కొంచెం రెండు కొంచెం ఒకేలా ఉంటాయి యాక్చువల్లీ. సో యా, ఇది యాక్చువల్లీ కొత్త కలెక్షన్ అనమాట. ఇదంతా కూడా జనస్యాది. ఇది ఒకటి ఫస్ట్ ఎల్లో బ్రౌన్ తప్ప మిగతావన్నీ కూడా కొత్త కలెక్షనే. సో ఎంత బాగా అనిపించాయో, చాలా నచ్చాయి నాకైతే. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.